రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. భారీ ఎండలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ఎండలు పడుతూ ఉంటే మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం తర్వాత వెదర్ మారుతోంది. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రేపటి నుంచి ఎండల తీవ్రత కొంత తగ్గే సూచనలు ఉన్నా మే చివరి నాటికి సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 4, 5న 20 జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. మే ఏప్రిల్లోనే మనకి చూసుకుంటే ఎక్కువ ఎండ తీవ్రత అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏప్రిల్ మాసం ముగించుకుని మనం మేలోకి వచ్చాం కాబట్టి మే కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగానే నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా అక్కడక్కడ సాధారణ సగటు కూడా ఒక విధంగా చూసుకుంటే గత ఏప్రిల్తో పోలిస్తే మే కొంచెం భిన్నంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే సుమారు 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అధిక ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం బయటికి రావడానికి భయపడుతున్నారు ప్రజలు. దీంతో కూరగాయల మార్కెట్లో గిరాకీ తగ్గిపోయింది. ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు వ్యాపారులు. ఖరాబ్ అవుడేనే ఏమమ్ముతున్నా మేము అమ్ములేదు, గిరాకుంటలేదు. ఎండకు ఎవరు బయటికి వెళ్ళడే లేదు అసలు. అప్పుడు 500 అవుతుంది, ఇప్పుడు 200-300 అవుతుంది గంతే. సాయంత్రం 6 అయిందంటే వస్తారు, 6-6:30కు. కొంచెం ఇక దగడ రాకుండా షోలలో దగడ రాకుండా ఈ చెత్రి దగడ వస్తుంది. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఈసారి బాగున్నాయి ఎండలు. ఏ గిరాకీ ఎండలకు వస్తలేరు, సాయంత్రం వస్తారు జనం, ఎండలకు వస్తలేరు. అంటే గట్లనే రావాలి కదా, బాధ తప్పదిగా వచ్చడానికి. ఈ కాకరకాయలు పట్టుకొచ్చాను తప్పని కానీ పరిస్థితి తప్పని పరిస్థితి చుడిపోవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఆదిలాబాద్ అర్బన్, బేలా, జైనత్, ఆసిఫాబాద్, పెంచికల్పేట, బైంసా, ముథోల్, తానూర్ మండలాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు జనం ఇళ్ల నుంచి అడుగు బయటకు వేయాలంటే జంకుతున్నారు. కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఎండ తీవ్రత, వేడి గాలులతో జనం అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ఎండలతో జనం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు డాక్టర్లు.